దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 145వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. మరి ఈ యొక్క ఎపిసోడు 2024లో ఆఖరి ఎపిసోడ్గా మనం భావించవచ్చు. ఇక తర్వాత ఎపిసోడ్స్ అన్నీ 2025కి వెళ్తుంది. ఇప్పుడు ఈ 145వ ఎపిసోడ్లో పూర్వం నుంచి వస్తున్నటువంటి దాని కంటిన్యూషన్గా చెప్పాల్సి ఉంది. విషయాలు ఏంటి అంటే, నాకు ఒకే కోవలో వచ్చినటువంటి దర్శనాలు 30 ఉన్నాయని, అది ఖచ్చితంగా నాది ఒక ప్రవక్త పిలుపని, దాన్ని బట్టి తేలుతుందని నేను చెప్పుకుంటూ వస్తున్నా. అట్లాంటి కోవలో 11వ దర్శనంగా ఒక దర్శనంలో మరి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు చూపించి దాని ప్రకారం చేయమని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను అన్యజనులకు లోపు చొచ్చుకుని వెళ్ళి చెప్పాలి అనేది వచ్చింది. అలా చేస్తూ ఉండగా అనేకమైనటువంటి అన్యజనుల దగ్గర నుంచి ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలు ఒక 10 చెప్దామని ఆలోచించి చెప్పుకుంటూ వస్తున్నా. ఆ రెండో ప్రశ్న దగ్గరే చాలా దూరం వెళుతుంది, ఎపిసోడ్లో వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే అది ముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, మరి ఎవరైనా కూడా మీరు 60 సంవత్సరాలు ఒక చోట ఉన్నారు, మేము కూడా ఒక చోటే ఉన్నాం, కానీ మేము మీకులాగా ఇంకొక మతంలోకి మేము వెళ్ళమండి. ఏదైనా వస్తే ఏదో పూర్వజన్మ ఫలం వల్ల వచ్చింది అని అనుకుని సరిపెట్టుకుంటాం. మీరేంటి ఇలా వెతికి ఇంకో దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు వేరే ఉన్నాడు, వీళ్ళు దేవుళ్ళు కారని వెళ్ళిపోయాను అంటున్నారు మీరు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఇక దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా. అసలు ఇంకో జన్మ లేదు బాబు, ఉన్నది ఒకే జన్మ, దానికి ఈ రుజువులు, ఈ సాక్ష్యాలు అని చెప్పుకుంటూ వస్తున్నా. ఈ కర్మఫలం అంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే ఇదివరకు జన్మలో చేసిన విషయాలన్నీ ఇక్కడ అనుభవించడం ఒకటి వాళ్ళ దృష్టిలో. ఇంకోటి ఏంటంటే ఈ జన్మలోనే మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు అనుభవించడం అని ఒకటి. ఇదంతా కర్మ సిద్ధాంతం అని వాళ్ళు పేరు పెట్టారు. అది అనుకుంటున్నారు. కానీ ఆఖరికి తేలింది ఏంటి అంటే, మొదటి పాయింట్, ఇంకో జన్మలో ఈ జన్మలోకి రావటం లేదు, ఇంకో జన్మ అంటూ ఏమీ లేదు. కాబట్టి కష్టాలు కానీ నష్టాలు కానీ వచ్చినాయి అంటే అది ఇంకో జన్మ ప్రభావం కానే కాదు అని తేల్చడానికి మీ ముందుకు అనేకమైన రుజువులు తీసుకొస్తున్నా. ఆ తర్వాత విషయం ఏంటంటే, ఈ జన్మలోనే మనం చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు కానీ, మన పూర్వీకులు చేసిన తప్పులు కానీ, వాటి యొక్క ఫలితం మనం అనుభవించడం అనేది ఒక పాయింట్. అది తర్వాత చెప్దామని నేను డిసైడ్ చేసుకుని ముందు ఈ పాయింట్, అసలు జన్మ అంటూ లేదు అనేది చెప్పుకుంటూ వచ్చుతున్నా. ఆ యొక్క క్రియాఫలాలు వస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పులకు కానీ, వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పులకు కానీ ఫలితం తీసుకొచ్చి ఇచ్చేది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అసలైన దేవుడు మాత్రమే అందరికీ. అయితే అది అనేక రుజువులు, సాక్ష్యాలతో, వాక్యాలతో ఆ బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ అందరూ ఏంటంటే వాళ్ళు చూస్తున్నారు కదా, ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు చేసినవి, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి ఆ క్రియల యొక్క ఫలితాలు వాళ్ళ మీద రావడం చూస్తున్నారు. కాబట్టి ఇది ఏదో కర్మ సిద్ధాంతం అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. దేవుడు నేనే ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు, కానీ వీళ్ళు చూచిన దాన్ని బట్టి అట్లా కర్మ సిద్ధాంతాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఆ కర్మ సిద్ధాంతము వాళ్ళు అనుకున్నది ఎవరికి వాళ్ళే వాళ్ళ దేవుళ్ళే ఇది చేస్తున్నారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ దేవుళ్ళు అన్నవాడిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇది చేయటం లేదు. చేసే ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న అసలైన దేవుడు, ఉన్న దేవుడు, ఒకే దేవుడు, ఆయనే చేస్తున్నాడు. అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆ విషయాలు చెప్పదలుచుకున్నాం. మరి ఇవి చెప్పాలంటే చాలా ఎపిసోడ్లో వెళ్ళేటట్టుగా ఉంది. కాబట్టి నాకు ఫోన్లు చాలామంది ప్రేక్షకుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అయ్యా, మీరు చాలా విలువైన సమాచారం అయితే చెప్తూ ఉన్నారు, ఈ సమాచారం మాకు ఎవరు ఎప్పుడూ చెప్పలేదు. పాస్టర్లతో మాకు టచ్లో ఉన్నప్పటికీ కూడా పాస్టర్లు కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే బైబిల్లో ఉన్న వాక్యాలే చెప్పేవాళ్ళు. ఇలా పరిశీలించి పరిశోధించి వివరాలు ఎవరు చెప్పలేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి మీరు 100 దర్శనాలు మీకు ఉన్నాయి, ఆ దర్శనాలు ఇంకేమున్నాయి చూడాలని మాకు కుతూహలం ఉందయ్యా. ఒక దర్శనం దగ్గర మీరు ఆపి ఇంత దూరం చెప్తా ఉంటే మరి మేము ఎప్పుడు చూడాలి? మేము వృద్ధాప్యంలోకి వచ్చాం కదా. ఇప్పుడు సుమారు 1 సంవత్సర కాలంగా దర్శనాల సబ్జెక్ట్ చెప్తున్నారు. అందులో మీ 100 దర్శనాల్లో 50 కూడా అవ్వలేదు ఇంకా.
మరి మేము ఎన్నాళ్ళు బ్రతుకుతామో మీ పైగా కుతూహలంగా ఉంది మీ దర్శనాలు వినాలి అని అన్నారు. అప్పుడు నేను కూడా ఆలోచించాను, నిజమే నా వయసు కూడా మీద పడుతుంది, 73వ సంవత్సరం జరుగుతోంది, నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో మరి అది నాకు తెలియదు. కాబట్టి ఇది కొంచెం స్పీడప్ చేయాలి. వివరణ అనేది ఇంత లోతైన వివరణ ఇప్పుడు ఇచ్చేది కాదు, చివరిలో ఇద్దాము టైం బట్టి. ఆ 100 దర్శనాలు ఏం చేయాలని నేను నిర్ణయం తీసుకోవడం. అయితే ఈ యొక్క రెండో ప్రశ్నకి ఆన్సర్ సగంలో ఆగిపోయింది కాబట్టి ఇది పూర్తి చేయాలి. 2 పార్ట్లు ఇది. పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు అనేది ఫస్ట్ పాయింట్. పూర్వీకుల్లో చేసిన పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు వాళ్ళ మీదకే రావటం అనేది రెండో పాయింట్. ఈ రెండో పాయింట్ కూడా ఇప్పుడు వదిలేస్తా, చివరికి చెప్తా. మొదటి పాయింటే సగంలో ఉన్నాం. ఆ మొదటి పాయింట్ సగంలో ఉన్నాం కాబట్టి ఆ పాయింట్ని అయిపోయిన తర్వాత ఇక నేను నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోతా. ఈ కోవలో ఉన్నటువంటి 12వ దర్శనానికి వెళ్ళిపోతా. ఇప్పుడు 11వ దర్శనం ఈ కోవలో ఉన్నదానికి వచ్చాను నేను. కాబట్టి ఈ యొక్క మార్పు కూడా మీకు కూడా తెలిసి ఉండాలి. మరి ప్రజల నుంచి నాకు అనేక ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీ యొక్క దర్శనాలు ఇంకా ఏంటి అని చూడాలని కుతూహలం చూపిస్తున్నారంటే వాళ్ళంతా బాగా వింటున్నారు. మీరు వింటున్నారు కాబట్టి నాకు కూడా సంతోషంగా ఉంది. మీ కోరిక మేరకే నేను ఆ యొక్క వివరణ అది కట్ చేసి దర్శనాలు కొంచెం స్పీడప్ చేయదలుచుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో అసలు పూర్వజన్మ లేదు అంటాకి చక్కని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొచ్చా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆత్మరూపంలో అక్కడ చూచి వచ్చిన వాళ్ళ చరిత్రలో మీకు చెప్పుకుంటూ వచ్చా. ఎవరెవరు చెప్పి డాక్టర్ ఆనంద సిరా గారు 3 సార్లు వెళ్ళారు, ఏం చూసి వచ్చారో చెప్పాం. వాళ్ళ అమ్మ నాన్న నరకంలో ఉన్నట్టు దేవుడు అక్కడ ఆయనకి చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బ్రతికున్న వాళ్ళు, చూసి వచ్చిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు. మరి చూసి వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు కనుక్కోటానికి. ఆ తర్వాతకు వచ్చేసరికి మన ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి ఇంతకంటే ముందు జాన్ రవీంద్రనాథ్ గారు వాళ్ళు తాతలందరినీ నరకంలో ఉండటం చూడటం జరిగింది. ఆయన మొన్నటి వరకు ఉన్నాడు, 15 సంవత్సరాల క్రితం వరకు ఆయన ఉన్నాడు జాన్ రవీంద్రనాథ్ గారు. ఆయన తాతలు అందరూ వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ దేవాలయాల్లో పూజారులుగా ఉండేవారట. వారంతా నరకంలో ఉండటం ఆయన చూడటం కళ్ళారా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ జాన్ రవీంద్రనాథ్ గారు జీవించలేరు, ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనకు అవకాశం లేదు. కాబట్టి డాక్టర్ ఆనంద సిరా గారు జీవించున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను, విషయాలన్నీ గ్రహించడం జరిగింది. ఆ తర్వాత మరి కారంపూడిలో, పల్నాడు జిల్లా కారంపూడిలో ఉన్నటువంటి పాల్ ప్రకాష్ గారు, ఆయన ఈ మధ్యన సంఘటన కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలని సేకరించవచ్చు. ఆయన నరకం చూశాడు, పరలోకం చూశాడు, అక్కడ ఏమేమి జరిగింది చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు అనేక చోట్ల సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఫోన్ నంబర్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. అది ఎప్పుడు నా నోట్లో పెట్టుకున్న ఆ ఫోన్ నంబర్, ఎవరు అడిగినా చెప్పటానికి మీరు కూడా ఆ ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. ఎప్పుడు ఎవరు అడిగినా మీరు చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. చెప్తాను ఈ ఎపిసోడ్లోనే. అంటే ఎప్పటికప్పుడు చెప్పమని అడుగుతున్నారు కూడా. అయ్యా మొదటి ఎపిసోడ్లో మేము మిస్ అయిన వాళ్ళు ఉంటాం, ఆయన ఫోన్ నంబరు మీరు వీలైనప్పుడల్లా చెప్తూ ఉండండి, మేము ఎప్పుడన్నా ఎంక్వైరీ చేసుకోవడానికి వీలవద్దు అన్నారు. నేను వీలైనప్పుడల్లా ఆ ఫోన్ నెంబర్ కూడా చెప్తా. ఆయన మన దగ్గరే ఉన్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు, ఆయన ఏం చూశాడో చెప్తాడు, మీరు కనుక్కోవటానికి వీలవుతుంది. నెక్స్ట్ పాల్ ప్రకాష్ గారు అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల బాలుడు, ఆ యొక్క కోల్టన్ అనేటువంటి బాలుడు అమెరికా దేశంలో, ఆ పిల్లాడు ఏమేమి చూశాడు మొత్తం చెప్పడం జరిగింది. ఆయన వాళ్ళ అక్కను చూశాడు, వాళ్ళ తాతయ్యని చూశాడు, మాట్లాడాడు, వచ్చాడు. దీన్ని బట్టి ఏంటంటే పూర్వజన్మ మరో జన్మ అంటూ లేవు, చచ్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉన్నారు, అయితే పరలోకం లేదా నరకం వీళ్ళు చూసి వచ్చారు కాబట్టి మనకు అవసరం వచ్చింది. కాబట్టి అలా చెప్పుకోవడం జరిగింది. కోల్టన్ చెప్పేశాను. ఆ తర్వాత ఒక ముస్లిం కానీ యూదుడు కానీ అయి ఉంటాడని నేను చెప్తున్నా. ఆ యొక్క పండగ రోజు సుక్కోత్ పండుగ అనే ఆ పండగ రోజు ఆయన చనిపోవటం అంటే ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండగా ఆత్మ వెళ్ళటం చూడటం జరిగింది. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని చెప్పాడు. ఆయన మా తాతయ్య నాయనమ్మల్ని నేను చూశాను పరలోకంలో అన్నాడు ఆయన. కాబట్టి ఆయన సాక్షి మేము ముందుకు తీసుకొచ్చా. ఇప్పుడు ఇంపార్టెంట్ సాక్షి ఏంటంటే, ఒక హిందువు భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయిన తర్వాత ఒక వయసు వచ్చేసింది ఆయనకి, వృద్ధాప్యంలోనే ఉన్నాడు ఆయన సంతోష్ ఆచార్య గారు. ఆయన ఏం చూశాడు, ఆయన పలాని వాళ్ళని ఇదిగో మా కుటుంబీకుల్ని వాళ్ళని చూసా వీళ్ళని చూస్తే అని చెప్పలేదు, కానీ ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్పాడు. ఆయన చెప్పిన పాయింట్ మనకి ఇక్కడ ఉపయోగపడేది ఏంటంటే, ఇది 1 వే టికెట్ అని నాకు తెలిసింది అన్నాడు. అది 1 వే టికెట్ అంటే వెళ్ళటమే కానీ రావడానికి లేదు. వెళ్ళే వాళ్ళంతా వెళుతున్నారు, అటు పరలోకంగానే నరకంగానే వెళుతున్నారు, ఈయన చూస్తున్నాడు.
ఇది వన్ వే టికెట్ అని ఆయనకి బయలుపరచబడింది. వెళ్ళిన వాడికి వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి పునర్జన్మ ఎక్కడుంది? చచ్చిపోయినవాడు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక జన్మ ఎత్తటానికి లేదు. దేవుడు మళ్ళీ పంపించి ఆత్మని ఇంకొక జన్మ ఎత్తించడం అనేది లేదు. వెళ్ళినవాడు అంతే, ఇక ఎటు వెళ్ళినవాడు అటే. కాబట్టి అది వన్ వే టికెట్ అని నాకు బాగా అర్థమైందని చెప్పడం జరిగింది. మరి ఆయన హిందువు కదండి, మరి ఆయనకి ఎవరు కనిపించారంటే అక్కడ ఉన్న ఆయన ఒక ఆయన యేసు ప్రభువే కనిపించారు. యేసు ప్రభు దయ తలిచాడు, మళ్ళీ ఆయనకి జీవితం ఇచ్చాడు. ఈయన కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండగానే జరిగింది. కాకపోతే హాస్పిటల్ బెడ్ మీద 2 రోజులు 3 రోజులు కోమా కండిషన్లో ఉన్నాడు. ఆ 2-3 రోజులు కూడా ఈయన దేవుడి దగ్గరే ఉన్నాడు. ఆ ఆత్మ మొత్తం అంతా చెప్పి ఆయనకి వివరాలన్నీ చెప్పి, అబ్బాయి నిన్ను బ్రతికిస్తాను, నువ్వు దేశం అంతటికి చెప్పాలి, బుక్స్ రాయాలి, 2 పుస్తకాలు రాయాలి, దేశం అంతా చెప్పాలి ఈ విషయాలు అన్నాడు. అదేంటంటే బోల్డ్ మంది చచ్చిపోతుంటారు, నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, మరి వాళ్ళందరిని బ్రతికించవచ్చుగా అంటే ఆయన అలా కాదు. ఆయనకి నచ్చాడు, ఆయన యథార్థత నచ్చింది, నరకానికి వెళ్ళిపోవాలి, వెళ్లకుండా ఆపి చెప్పాడు. ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. ఇగో ఈ పని చెయ్యి అబ్బాయి, ఇగో మీ వాళ్ళందరూ ఉంటారు కదా, మీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇది ఎవరో చూసి రాలేదనుకుంటున్నారు. క్రైస్తవులు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు నమ్మరు. మీరు క్రైస్తవులు అండి, మీ దేవుడు మీకు కనపడ్డాడు అంటారు. నువ్వు చూసావు కాబట్టి నువ్వు చెప్తే అయ్యి ఈయన మన హిందువు కదా, ఈయన ఎట్లా చూశాడు, మన దేవుళ్ళు ఎవరు కనపడకపోతాం ఏంటి, యేసు ప్రభు కనపడటం ఏంటి అని ఆలోచిస్తారు. కాబట్టి నీ అవసరం నాకు వచ్చింది అబ్బాయి, నిన్ను పంపిస్తూ ఉన్నా, నువ్వు బ్రతికిన తర్వాత ఇలా చేయమన్నాడు. ఆయన ఇప్పుడు విపరీతంగా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. జీవించి ఉన్న వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఇది డాక్టర్ సంతోష్ ఆచార్య గారి కథ కూడా మీకు చెప్పేస్తే ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోతా. కాబట్టి ఈ సంతోష్ ఆచార్య గారి కథ ఏంటి అని అంటే, నేను చెప్పే పాయింట్ కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. నేను తరుముకుంటూ వెళ్ళిపోతే మీకు బాగా అర్థం అవ్వదనే ఉద్దేశంతో నేను బాగా వివరంగా చెప్తున్నా. ఒకసారి మీ హృదయంలో నాటుకుందంటే మీరు ఇక చనిపోయేదాకా అది నాటుకున్నట్టే ఉండాలి. మళ్ళీ నేను వచ్చి చెప్పేది లేదు, మళ్ళీ మీరు వినేది ఉండదు. కాబట్టి అట్లా నాటుకుపోయే విధంగా నేను చెప్తున్నా. దాన్ని ఉపయోగించుకోవాల్సిన పూచి మీ మీద ఉంది. మళ్ళీ ఇంకొకరు వచ్చి చెప్పేది కూడా ఉండదు. ఎందుకంటే ఎంత డీటెయిల్డ్గా పరిశోధించి పరిశీలన చేసి మీ ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. బైబిల్ వాక్యాలు 100 మంది 100 సార్లు చెప్తారు. అది వల్ల మీకు బాగా ఒరిగేది ఏం లేదు. అన్ని జనులకి మీరు చెప్పగలిగేది, చూసి వచ్చిన వాడు ఎవరన్నా ఉన్నారా మాకు చెప్పండి అన్నప్పుడు బైబిల్ వాక్యాలు చెబితే వాళ్ళకెందుకు, బైబిల్ వాక్యాలు మాకెందుకండి బాబు, చూసి వచ్చినవాడు ఎవరన్నా ఉంటే చెప్పండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము కనుక్కుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు ఉపయోగపడతా ఉంటుంది. ఇదిగో పలానా ఆయన అని చెప్పి. కాబట్టి సంతోష్ ఆచార్య గారి గురించి వెళదాం. ఇక మనం సమయం తీసుకోకుండా దీని హెడ్డింగ్ ఏం పెట్టిందంటే, ఒక సద్బ్రాహ్మణుడు పరలోకం వెళ్ళి తిరిగి వచ్చాడు అనేది హెడ్డింగ్. ఇది ఎప్పుడు వచ్చిందండి అంటే గత సంవత్సరం 19/12/1923, ఇప్పటికి ఖచ్చితంగా 1 సంవత్సర కాలం క్రితం వచ్చింది. ఇదంతా యూట్యూబ్లో ఇంగ్లీష్లో వచ్చింది. నేను వెంటనే దాన్ని అంతా నోట్ చేసి అట్టే పెట్టుకున్నాం. అవసరమైనప్పుడు ప్రజలకు చెప్పాలి కాబట్టి అది ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్లోకి వచ్చాం. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడు ఎవరన్నా ఉన్నారా, ఇప్పుడు బ్రతికి ఉన్నారా అంటే ఈయన పనికి వస్తాడు, ఈయన ఉన్నాడు. కాబట్టి ఇది ఉపయోగపడుతుందని నేను రాసి పెట్టి ఉంచుకున్న ఆ రోజుల్లో. అది ఇప్పుడు ఉపయోగపడింది. ఇకపోతే ఇంతకుముందు చెప్పినాయందు కూడా మీకు నాతాన్ అనే కుర్రాడు 12 సంవత్సరాల పిల్లాడు, ఆ పిల్లాడితో కూడా ముగింపిచ్చేసాను. దాంట్లో మారు మనస్సు ముఖ్యము అని బాగా చెప్పడం జరిగింది. ఆ యొక్క ఏ మతం అని ఇది అని ఏం కాదు, మారు మనస్సు బాగా ఉండాలి అని చెప్పి దానికి సంబంధించిన చాలా వచనాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మారు మనస్సు మీదే మనకి బైబిల్ గ్రంథంలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. యేసుప్రభు వారు రాకముందు 6 నెలల ముందు వచ్చినటువంటి బాప్తిస్మ యోహాను వచ్చిన పర్పస్ ఏంటి, దేవుడు పంపించినటువంటి కారణం ఏంటి అంటే ఇదే, మారు మనస్సు అనేది ఇంపార్టెంటు. యేసు ప్రభువా అని నాకు మొక్కటం కాదు కావాల్సింది, దానివల్ల ఏమీ లేదు. వాక్యం 10 సార్లు వినటం కాదు, దానివల్ల ఏమీ లేదు. దాని ప్రకారం జీవించాలి. అలాగే హృదయం పరివర్తన చెందాలి. ఆ ఆజ్ఞల ప్రకారం హృదయం మార్పు పొంది వాళ్ళు
మరో జన్మ ఎత్తినట్టుగా అయిపోవాలి, అది నన్ను నమ్మటం అంటే, నన్ను తెలుసుకోవటం అంటే అని ప్రభు చెప్పడం జరిగింది. ఆ బాప్తిజం ఇచ్చే యోహాను కరెక్ట్గా అదే పదాలు చెప్పాడు. అసలు నేను వచ్చిందే ఎందుకయ్యా, అసలు ఆయన రాబోతా ఉన్నాడు, ఇగో మీరు కాస్త మార్పు చెందుతారని ముందుగా నన్ను చెప్పమన్నాడు, మారు మనస్సు అవసరము అని చెప్పడం జరిగింది. ఆ యొక్క బాప్తిజం యోహాను అయితే అసలు చాలా గట్టిగా చెప్పాడు. గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అన్నాడు. అంటే ఏంటి, నువ్వు సరిగా లేకపోతే కట్ చేయబడతావు అని చెప్పి. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన చెరిగి మంచి ఉంచుకుని పుట్టంతా కూడా కాల్చి పారేస్తాడు. అంటే ఆయన అట్లా చేస్తాడు. నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో చూసి, చెడు చూసిన వాళ్ళందరూ పొట్టులాగా కాల్చేస్తాడంటే వాళ్ళంతా నరకానికి పంపేస్తాడు. మంచి విత్తనాలన్నీ ఆ చేటలో ఉన్నాయన్నింటినీ పరలోకం తీసుకెళ్తాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ప్రపంచం అంతా ఆయిందే, ఆయన చేట ఆయన చేతిలో ఉండేట్లు జల్లించి వేస్తాడు, ఇలా చేటలో వేసి చెరుగుతాడు. కాబట్టి ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళంతా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. చేసే సమర్థుడు ఆయన వస్తా ఉన్నాడు, మీరు ఆషామాషిగా కాదు, మారు మనసు పొందండి అని చెప్పడం జరిగింది ఆ వచనాల నిండా కూడా. ఆయన వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని, మీకు మారు మనసు ఏదయ్యా, ఆ మార్పు ఏది మీలో అని చెప్తాడు. ఆ మార్పు లేకపోయే పక్షం అయితే నువ్వు 100 సార్లు బైబిల్ చదివినా, ఇంక ఎన్ని చేసినా ఏం ఉపయోగం ఉండదు. మరి ఆ యొక్క మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఆ క్రియలు మిమ్మల్ని చూసి, ఆ క్రియలు చూచి, ఆ ఫలాన్ని చూచి, ఇదిగో మీరు మారు మనస్సు పొందారు అని అర్థమవుతుంది. నేను కూడా ఇక్కడ నోట్ చేసుకుంటా, క్రియలుగా బాగుండకపోతే నాకు ఇక్కడ లెక్కల్లోకి రాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నాతాన్ అనే 12 సంవత్సరాల పిల్లాడు చెప్పినటువంటి మారు మనస్సు గురించి ప్రభు చెప్పారు. ఆయనకంటే ముందు వచ్చినటువంటి బాప్తిజం యోహాను చెప్పాడు. దాని మీద పూర్తిగా ఒక అవగాహన మీరు తెచ్చుకోవాలి. క్రైస్తవులుగా ఉన్నవారు ఈ మారు మనస్సు గురించి పెద్దగా ఆలోచించడంలా చాలామంది, కానీ అది అవసరము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు సంతోష్ ఆచార్య గారు ఏం చెప్తున్నారో విందాం, అసలు ఈయన కథ ఏంటి అని. 5 ప్రశ్నలకు ఆన్సర్లలాగా ఈయన చెప్పాడు. ఒక యాంకర్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. యాంకర్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు కదా, అయ్యా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చారట, ఏం జరిగిందని ఒక ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయనకి ఆన్సర్ల రూపంలో ఒక 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. మొత్తం 9 ప్రశ్నలకి ఆన్సర్లు ఈ మన సంతోష్ ఆచార్య గారి దగ్గర నుంచి వచ్చింది. అవన్నీ మనకు ఉపయోగపడే దైనందిన జీవితంలో ఈ డౌట్లు అందరు అన్ని జనులకు ఉన్నాయి. ఈ డౌట్లన్నిటినీ తీర్చగలగటం అనేది ఇగో ఈ సాక్ష్యం వింటే తప్ప తీర్చలేం. కాబట్టి ఈ సాక్ష్యం బాగా వినండి. ఈయన అమెరికా దేశంలో క్లీవ్లాండ్లో ఉన్నాడు. ఆయన మాటలోనే చెప్తున్నా, నేను వేదాలు ఎరిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను అని చెప్పాడు. ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవటం చేత నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. 3 రోజుల తర్వాత చనిపోయాను అని రాశాడు. చనిపోవటం అంటే ఆయన ఆత్మ బయటకు వెళ్ళిపోయింది, ఆయన చూశాడు. కాబట్టి ఆయన ఆత్మ బయటకు వచ్చేసి ఆయన శరీరం బెడ్ మీద ఉంటూ చూశాడు. కాబట్టి నేను చనిపోయాను అంటున్నాడు. అంటే ఆత్మ వెళ్ళిపోయింది. మేము వేద పండితులం, సంస్కృతం మా భాష, ప్రజలందరూ మా కాళ్ళు కడిగి ఆ నీళ్లు త్రాగుతారు. మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, భారతదేశంలో ఈ యొక్క బ్రాహ్మణులని అలా అంతగా ఎక్కువ స్థానంలో ఉంచారు ప్రజలు. మనకున్న శాస్త్రాలలో చెప్పబడింది కూడా దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణులు అంటే దేవుడు తర్వాత దేవుళ్ళు అనే లెక్క వచ్చింది. కాబట్టి అలా వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు త్రాగుతారు ఇక్కడ ప్రజలు, ఎక్కడ భారతదేశంలో. అది అటువంటి కుటుంబంలోంచి ఆయన వచ్చాడు. ఇంజనీరింగ్ చదివాను, జర్మనీ ట్రైనింగ్ అని వెళ్ళాను. వాళ్ళ కంపెనీ ద్వారా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడో ఇంజనీరింగ్ చదివాడు, ఆ కంపెనీ ద్వారా ట్రైనింగ్కి వెళ్ళాడు అంటే జర్మనీ. అక్కడి నుంచి కెనడా తర్వాత అమెరికా దేశం, అక్కడికి వెళ్ళాడు. ఈయన జర్మనీకి ట్రైనింగ్కి వెళితే జర్మనీలో వాళ్ళు మాట్లాడే జర్మనీ భాష సంస్కృతం భాషతో చాలా పోలికలు ఉన్నాయట. ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే జర్మనీ దేశం ఎక్కడ, అవన్నీ పశ్చిమ దేశాలు, మన తూర్పు దేశం భారతదేశం. మన వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు అంటే సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు అంటే బైబిల్ ప్రకారం మరి హిస్టారికల్గా కూడా చెప్పింది ఏంటంటే మనిషి అన్నవాడు ఒక చోట నుంచే వచ్చారు అందరూ కూడా అనేది బైబిల్ ప్రకారం ఖచ్చితంగా ఆదాము హవ్వల నుంచి వచ్చారు.
ఆ యొక్క మధ్య ఆసియా ఆ ప్రాంతంలో ఆ యొక్క ఏదైనా వనము అవన్నీ ఉన్న చోటు, ఆ యొక్క చోటు నుంచి అందరూ వచ్చారు. 2 దఫాలుగా మన భారతదేశానికి వచ్చినట్టుగా లెక్కలు ఉన్నాయి. మొదటి దఫాగా వచ్చిన వాళ్ళు పైనుంచి ఆ ఉత్తర పక్క నుంచి దక్షిణం దాకా కింద దాకా తమిళనాడు కేరళ దాకా దిక్కుంటూ వచ్చేసారు. వాళ్ళు ద్రావిడులని. వాళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చేసింది. అటునుంచే రావాలి ఎవరు వచ్చినా. ఇటు సముద్రంలోంచి ఎవరు రారు, కిందంతా సముద్రమే కదా మనకు 3 పక్కల, తూర్పు దక్షిణం పడమర 3 పక్కల మనకు సముద్రమే. ఉత్తరం దిక్కు మట్టి ఖాళీ ఉంది. అటు హిమాలయ పర్వతాలు ఆ సందుల్లోంచి బయట నుంచి రావాలి ఎవరైనా వస్తే. భూమి అట్టే ఉంది కాబట్టి అటు నుంచి వచ్చిన వాళ్ళు కింద దాకా జరుపుకుంటూ వచ్చిన వాళ్ళు ద్రావిడులని. ఆ తర్వాత ఒక బ్యాచ్ వచ్చారు. ముందుగా వచ్చిన బ్యాచ్ అంతా కూడా వాళ్ళు కొంచెం శరీర ఛాయ నలుపు ఛాయలో ఉన్నట్లు తెలుస్తుంది. నిజంగానే దక్షిణ భారతదేశంలో ప్రజలు కొంచెం నలుపు ఛాయగా ఉంటాం. ఆ తర్వాత ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళు తెల్లగా ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళ ఛాయ తేడా ఒక వచ్చింది. వాళ్ళని ఆర్యులు అని పిలిచాం మనం. అటు నుంచి వచ్చిన బ్యాచ్. ఈ 2 బ్యాచ్లు ఎక్కడి నుంచి వచ్చారు అనేది బైబిల్ గ్రంథంలో ద్వారా అయితే చెప్తుంది. బాబెల్ గోపురం నిర్మాణ దశలో మరి దేవుడు చూచి వీళ్ళకి భాషలు తారుమారు చేసేస్తే వీళ్ళు అటు ఇటు వెళతారు, లేకపోతే అందరూ ఇక్కడే కూర్చుంటారు. నేను ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు దేశమంతా వెళ్ళి దేశాన్నంతటా నింపమని చెప్పారు. వీడు ఎక్కడికి కదలట్లేదు, ఒక చోటే ఉంటున్నారు. కాబట్టి భాషలు మార్చేయాలని భాషలు రకరకాలుగా మార్చేయటం ద్వారా ఒక భాష మాట్లాడాడు ఒక పక్క, ఇంకో భాష మాట్లాడు ఇంకో పక్క వెళ్ళిపోయారు. వీడు మాట్లాడేది వాడు మాట్లాడేది వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయారు. ఇక అట్లా వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ఒక తెగ ఇటు భారతదేశానికి వచ్చి ఆ రష్యా వైపుకి ఆఫ్రికా వైపుకి ఆ తెగలే వచ్చేసినాయి. కాబట్టి మొట్టమొదటి బ్యాచ్ వచ్చిన తర్వాత రెండో బ్యాచ్ ఎప్పుడు వచ్చింది అని అంటే మరి బైబిల్ ప్రకారం అయితే అబ్రహాం రెండో భార్య కేతురాకు పుట్టిన వారిని అంతా తూర్పు కొంత వాళ్ళకి రావాల్సింది ఏదో ఇచ్చేసి మీరంతా తూర్పు వైపుకి వెళ్ళిపోవని పంపించాడట. అబ్రహాం మొదటి భార్య శారాయికి పుట్టినవాడు ఇస్సాకు. అటు నుంచి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ సంతానం. అది ఇస్సాకు తర్వాత మరి యాకోబుని ఇజ్రాయెల్ అంటాం. కాబట్టి ఇజ్రాయెల్ దేశం అదంతా అట్లా. కాబట్టి ముందు ఆ యొక్క కేతురా సంతానం అంతా తూర్పు దేశానికి పంపించేసినట్టుగా ఉంది. కాబట్టి ఆ వలసలో వచ్చేసిన బ్యాచ్ ఈ వర్ణం కొంచెం ఎరుపు వర్ణం కలిగినటువంటి మనుషులు. కాబట్టి వాళ్ళు ఆర్యులు అంటం జరిగింది. వాళ్ళకి అసలు తెలివితేటలు కలిగిన వాళ్ళు రచనా సామర్థ్యం. వాళ్ళకి సంస్కృతం భాష ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్ళకి అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే జర్మనీలో ఈ సంస్కృతం లాగానే ఉందంట అచ్చం. అది నాకైతే సంస్కృతం రాదు, చాలామందికి మనకు సంస్కృతం తెలియదు. కానీ ఈయన చూస్తే ఇదేంటి మన భారతదేశంలో ఉన్న సంస్కృతం లాగా ఉంది వీళ్ళ భాష. మరి ఎట్లా జరిగి ఉంటుందంటే భాషలు మార్పు చెందినప్పుడు ఆ జర్మనీ వైపుకి వెళ్ళినట్టు తెగలోంచి కొంతమంది ఇటు వచ్చేసి ఉంటారు. కాబట్టి ఆ భాష అట్లా మిగిలిపోయింది మార్చినప్పుడు. అలాంటి అనాలిసిస్ నేను చూసా, ఓహో ఇలా జరిగి ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, 3 రోజులు నేను బెడ్ మీద ఉన్న తర్వాత చనిపోయాను అబ్బాయి అంటున్నాడు. ఎవరు? ఆచార్య గారు, సంతోష్ ఆచార్య గారు. అప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు. ఐసీయూ హాస్పిటల్లో బెడ్ మీద ఉండగా నా డబ్బు వల్ల నాకేమి ప్రయోజనం అని అనుకుంటున్నాను అన్నాడు. ఈయన మనసులో అనుకుంటున్నాడంట. ఈయన పిల్లలు డెట్రాయిట్లో ఉద్యోగం, ఈయనేమో క్లీవ్లాండ్లో, ఈ అమెరికాలో భాగాలు ఇవన్నీ. ఈయన క్లీవ్లాండ్లో ఉన్నాడు, ఉద్యోగం చేశాడు, రిటైర్ అయ్యాడు. ఈయన పిల్లలు కూతురు కొడుకు వీళ్ళు ఎక్కడ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అయి ఉంటుంది, డెట్రాయిట్లో ఉన్నారు. ఇక ఈయన బెడ్ మీద ఉన్నాడు, చనిపోయే స్థితికి వచ్చాడని కబుర్లు వెళ్ళను కానీ అందరూ వచ్చారు ఆయన బెడ్ చుట్టూ నుంచుని ఉన్నారు. ఇప్పుడు ఆయనకి మనసులో ఒక ఆలోచన ఇచ్చిందంట. ఏమి ఆలోచన వచ్చింది? నా డబ్బు నేను సంపాదించినంత సంపాదించా, నా డబ్బు వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? నేను పలానా చోటుకి వెళ్తాను అనేది నాకు నిర్ధారణ లేదు. ఇప్పటికి నేను ఎక్కడికి వెళ్తానో నాకు సరిగ్గా తెలియట్లా. ఇప్పుడు చనిపోవటం గ్యారెంటీ, డాక్టర్లు చెప్పారు ఇక మీరు అవుట్, చనిపోతావు అన్నారు. మరి ఆత్మ అయితే వెళ్ళిపోయింది. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియట్లేదు అనుకుంటున్నాడు అట. నా పక్క నా భార్య, డెట్రాయిట్ నుంచి వచ్చిన నా కుమారుడు కూతురు నిలబడి ఉన్నారు. చివరి మాటలు చెప్పేశాను. ఇంతలో అందరూ మాయమైనట్లుగా తెలుస్తుంది, మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఏంటి? ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. ఇక అందరూ మాయమైనట్టు అంటే ఈయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ బెడ్ మీద ఆఖరి మాటలు చెప్పి కోమాలోకి వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన చెప్తున్నాడు, అడుగుల శబ్దం, నర్సు అడుగుల శబ్దం నాకు వినిపిస్తూ ఉంది.
కోడ్ బ్లూ అనే శబ్దం వస్తున్నది, వాళ్ళ మాటలు వినబడుతున్నాయి, డాక్టర్లు చనిపోయాడిక ఈయన అంటం కూడా నాకు వినపడుతుంది. ఈయనకి తెలిసిపోతుంది ఈయన చనిపోయాడు అనుకుంటున్నారట. ఆడావిడిగా నర్సులు తిరగటం ఆ యొక్క శబ్దం మట్టుకి తెలుస్తూ ఉంది. డాక్టర్లు నీవు కోమా కండిషన్లోకి వచ్చావు, సర్జరీ చేసావని చెప్పారు. ఎప్పుడు బతికిన తర్వాత, స్పృహ వచ్చిన తర్వాత చెప్పారట, బాబు 3 రోజుల క్రితం నువ్వు కోమా కండిషన్లోకి వెళ్ళావు, ఈలోగా మేము పెద్ద ఆపరేషన్ చేసాం, మరి ఇప్పుడు నువ్వు బ్రతికావని చెప్పారట. ఆపరేషన్ జరుగుతుండగా నా లంగ్స్ అన్నీ బ్లడ్తో నిండిపోయినాయి, ఆయన యొక్క ఊపిరితిత్తులంతా రక్తంతో నిండిపోయిందట, మొత్తం చీకటమయమైపోయింది, నేను అన్నీ గ్రహించగలిగే స్థితిలో ఉన్నాను అంటున్నాడు. నేను అన్నీ గ్రహించగలిగే స్థితిలోనే ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మ బయటకు వచ్చేసిన ఈయనకి లోపల ఆ విషయాలన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇట్లా మనం చాలా సంఘటనలు చూసాం. ఎలా పాల్ ప్రకాష్ గారు విషయంలో కూడా చూసాం. ఆయన ఆత్మేమో అక్కడ దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గర అయ్యా మొర్రో అని మొరపెడుతుంటే ఇక్కడ నోట్లోంచి మాటలు వచ్చినాయి ఇక్కడ బెడ్ మీద. అంటే ఆత్మ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆ జ్ఞానం దీనికి కొంత ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా అదే అంటున్నాడు, నా యొక్క శరీరం అంతా లంగ్స్ అన్నీ బ్లడ్తో నిండిపోయినట్టు నాకు తెలుస్తూనే ఉంది అని అన్నాడు. నేను చనిపోయాను కానీ ఇది అంతం కాదని కూడా నాకు తెలుస్తుంది. నేను చనిపోయానని అనిపిస్తుంది కానీ ఇది అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, అంటే ప్రాణం ఇక్కడే ఉంది అని నాకు అనిపిస్తుంది అని. ఇక ఈ వర్ణన అంతా నెక్స్ట్ ఎపిసోడ్లోకి తీసుకెళ్ళాలి, టైం అయిపోతూ ఉంది. ఈ వర్ణన చాలా చక్కగా చెప్పాడు ఆయన మేధావి కాబట్టి. ఆయన పైగా ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు పరలోకం వెళ్ళి రావటం కాదు, 2-3 రోజులు ఆయన ఏమి చూశాడో చక్కగా చెప్పాడు, వర్ణించాడు. కాబట్టి ఈ వర్ణన అంతా మనం వినవలసి ఉంది. చూసి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో, చూసి వచ్చిన ఆయన ఉన్నాడు చెప్తున్నాడు కాబట్టి మనం వినవలసి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఒక లైట్ ఏదో కనిపిస్తుందట, ఆ లైట్ వెంట ఈ ఆత్మ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లైట్ వెంట వెళ్ళి ఏం చూచింది ఈ ఆత్మ అనే విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్కి 146 ఎపిసోడ్కి తీసుకెళ్తాను. ఇప్పుడైతే 145 ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 145 ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోట మీ మాటలు ఉంచారు తండ్రి. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ఇంకా ముందు ఏం జరుగుతుందో, ఇంకా ముందు ఆచార్య గారు ఏం చెప్తారో విందాం అనేటువంటి కుతూహలం ప్రజల్లో కలిగే విధంగా ప్రభువా మీరు నా నోటి ద్వారా మాట్లాడించారు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈ కుతూహలంతోనే ప్రభువా తర్వాత ఎపిసోడ్లు కూడా వారు విని సరైన అవగాహన తెచ్చుకుని ఆ యొక్క పరలోకం మీద నరకం మీద అనేక మందికి చెప్పడానికి వారిని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా నన్ను నా పరిచర్యను ఎక్కువ దీవించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించమని, టీవీ యాజమాన్యాన్ని దానిలో పనిచేస్తున్న బిడ్డలు కూడా దీవించమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.